నేటి తరం యువకులు సాగు రంగంలో రాణిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. పట్టణాల్లో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా స్వతహాగా ఉపాధిని పొందే అందుకు ఇష్టపడుతున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కరీంనగర్ జిల్లాకు చెందిన కమలాకర్ రెడ్డి. వ్యవసాయం మీద ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన ఈ రైతు మొదట అవగాహన లేమితో నాటుకోళ్ల పెంపకంలో నష్టాలను చవిచూశాడు. ఆ తరువాత లాభాలనిచ్చే నల్లకోడి పెంపకం గురించి తెలుసుకొని ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నాడు. కడక్నాథ్ కోళ్ల పెంపకంలో రాణిస్తున్న ఈ యువ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం పదండి. మీరు చూస్తున్న ఈ యువకుడి పేరు కమలాకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామం స్వగ్రామం. ఈ యువ రైతుది వ్యవసాయ కుటుంబం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కమలాకర్ రెడ్డికి వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆసక్తి ఎక్కువ. అందుకే ఈ రంగంలో ఆర్థికాభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో మొదట ప్రత్యేకంగా ఓ షెడ్డును నిర్మించుకుని నాటుకోళ్ల పెంపకం చేపట్టాడు. అయితే ఈ నాటుకోళ్ల పెంపకంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో నష్టాలను చవిచూశాడు. సాగులో నష్టాలు ఎదురైనా సరే ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలన్నది ఇతడి ఉద్దేశం. అందుకే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే లాభాలు సాధించాలో తెలుసుకున్నాడు. ఈ మధ్య కాలంలో నల్లకోడికి అదే కడక్నాథ్ కోళ్లకు పెరిగిన మార్కెట్ ను తెలుసుకుని పూర్తి అవగాహనతో నల్లకోడి పెంపకాన్ని చేపట్టాడు. మహారాష్ట్ర నుంచి ₹1,00,000 వెచ్చించి 500 కడక్నాథ్ చిక్స్ ను తీసుకొచ్చాడు. పెంపకం మొదలుపెట్టాడు. ఇవి ఇప్పుడు పెద్దగా కావడంతో కిలో 600 నుంచి ₹700 వరకు అమ్ముడవుతున్నాయి. అంతేకాదు అధిక లాభాలు కూడా గడిస్తున్నాడు. నేను ఒక 1 year కింద నాటుకోళ్లు పెంచుదామని ఒక షెడ్ వేసుకున్నాను. చిన్నగా ఒక 15 లక్షలు పెట్టి ఎకరంలో షెడ్ వేసుకున్నాను. తర్వాత నాటుకోళ్లు పెంచితే అందులో కొంచెం తట్టుకోలేదు. రోగనిరోధక శక్తి తక్కువ ఉండి కోళ్లు చనిపోవడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం యూట్యూబ్లో కడక్నాథ్ చూసినాం. ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని రేటు మంచిగా మార్కెట్ ఉంది అని చెప్పి కడక్నాథ్ పిల్లలు 500 మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నా. ఈ పిల్లలు అయితే మన నాటుకోళ్ల మాదిరిగా ఏం చనిపోలేదు, చాలా బాగున్నాయి. ఇలా మొటాలిటీ ఏం లేదు. ఇవి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి చాలా బాగుందండి. మేము ఒక 500-700 అట్లా ఫర్ 1 kg లైపట్ మా షెడ్ దగ్గర అమ్ముతున్నాము. ఇందులో ఔషధ గుణాలు చాలా మెండుగా ఉన్నాయి. మళ్ళీ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇలా 1% కొలెస్ట్రాల్ ఏమి ఉండదు. ఈ నాటుకోడి మాదిరి కన్నా చాలా బెటర్ ఉన్నాయి కోళ్ళు. దానివల్ల నేను ఈ కోళ్ళు ఎంచుకుని ఇప్పుడు చాలా లాభసాటిగా ఉంది మార్కెట్. అయితే పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి వచ్చేసి ఒక 500కి ఒక చిన్న షెడ్ వేసుకుంటే 1,00,000 లోపు పెట్టుబడి ఉంటే మంచి వీటికి ఒక 500 పిల్లలు అట్లా పెంచుకోవచ్చు. షెడ్ కాకనే మళ్ళీ వీటికి ఏంటంటే పొదిగే శక్తి ఉండదు కాబట్టి ఎవరైనా కోళ్ళు పెంచుకునే వాళ్ళు ఇంక్యుబేటర్ ద్వారా లేకపోతే నాటుకోడి పాత పద్ధతి ద్వారా గుడ్లు పొదిగేసుకోవాలి. మేమైతే ఇప్పుడు ఒక 2 లక్షలు పెట్టి ఇంక్యుబేటర్ కొనుక్కున్నామండి. ఎగ్స్ అయినా పిల్లలైనా పెద్ద కోళ్ళైనా ఎవరికైనా మేమే సప్లై చేస్తున్నామండి. ఫీడ్ వచ్చేసి లేయర్ ఫీడును మన బయట ఫ్రీ రేంజ్లో పెంచుకోవచ్చు. లేయర్ ఫీడ్ ఇస్తే బాగుంటుంది. గుడ్లు పెట్టే కోళ్ళు కాబట్టి లేయర్ ఫీడ్ ఇవ్వాలి. బయట ఉన్న ప్లేస్ ఉంటే బయట పెంచుకుంటే చాలా మనకు దాని ఖర్చు తగ్గుతుంది. కడక్నాథ్ కోళ్లు ఏ వాతావరణంలోనైనా పెంచవచ్చు. అలాగే వీటికి ఇచ్చే ఆహారంలో ప్రత్యేకత అంటూ ఏమీ లేదంటున్నాడు ఈ రైతు. మామూలుగా బయట దొరికే ఆహారం లేదా తౌడు, వడ్లు, నూకలు కూడా అందియవచ్చని వివరిస్తున్నాడు. ఈ కడక్నాథ్ కోళ్లు పెంచే వాళ్ళు ఫీడ్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీటికి స్పెషల్గా ఫీడ్ అంటే ఏముండదండి. మన బయట మనకు దొరికే ఇప్పుడు అవైలబుల్ ఉన్న ఫీడ్ ఏదైనా వేసుకోవచ్చు. నూకలు కానీ, వడ్డు కానీ, తౌడు కానీ, గంటలు కానీ లోకల్లో మనకు అవైలబుల్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి ఫీడ్ బయట నుంచి కొనుక్కోవాల్సి ఖర్చు చేయాల్సిన అవసరం ఏముండదు. నాటుకోళ్ల మాదిరిగానే పెరుగుతాయి. నాటుకోళ్ల మాదిరిగానే ఫ్రీ రేంజ్లో పెంచుకోవచ్చు. వీటి కోళ్ళ ఫారంలో పెంచాలి, షెడ్డే ఉండాలని అవసరం ఏం లేదు. పెంచుకునే వాళ్ళు 200 300 కానీ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా కానీ 1 గుంట 2 గుంటల ప్లేస్ ఉన్నా కానీ పెంచుకోవచ్చు అండి. పిల్లలు ఎవరికైనా మీ పిల్లలు మేమే సప్లై చేస్తున్నాం అండి. ఎగ్స్ కావాలైనా పిల్లలు కావాలైనా కానీ మేము
ముందు ఆర్డర్ తీసుకొని పిల్లలు డెలివరీ చేస్తాం. కేజీ ఎట్లా పోతుంది ఇది? కేజీ అయితే ఇప్పుడు నేను 700, 600 అట్లా అమ్ముతున్నా అండి. ఒక పిల్ల వచ్చేసి 80 రూపాయలు అమ్ముతున్నా, ఒక ఎగ్ 40 రూపాయలు పడుతుంది. ఎన్ని రోజులలో అవుతుంది అది? 21 డేస్ పడుతుంది. ఈ ఎగ్స్ సేమ్ ఇంక్యుబేటర్ ద్వారా అయినా కానీ నాటుకోడి పద్ధతి ద్వారా పొదిగేసినా కానీ 21 డేస్ పడుతుంది. మేము 1 డే పిల్లలు అమ్ముతున్నాం. 1 డే అంటే 5 months. ఎన్ని రోజులు పెంచాలి అవి? 4 months కి కేజీ బావు, కేజీన్నర అయితే అండి. 5 months లో కటింగ్ వస్తాయి. ఓకే, అప్పటికి ఎంత అవుతుంది? ఒక్క కోడికి వచ్చేసి అంత ఖర్చు ఓవరాల్గా ఒక 250, 230 అవుతుంది అండి. అంత ఒక 400, 450 దాకా ఒక కోడి మీద లాభం ఉంటుంది. వీటికి ఏంటంటే కేజీ పైన వస్తుందా? కేజీ పైన పావు దగ్గర 2 కేజీల దాకా అయితే అండి. వీటికి ఏంటంటే మార్కెట్ బాయిలర్ లాగా ఒకసారి పెరుగుడు ఒకసారి తగ్గుడు ఏముండదు. ఇది ఇప్పుడు ఏంది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది, పోషక విలువలు బాగున్నాయి కాబట్టి మళ్ళీ హార్ట్ పేషెంట్ కానీ, నరాల బలహీత ఉన్న వాళ్ళు కానీ, చాలా షుగర్ పేషెంట్లు దీన్ని మన డాక్టర్ సలహాలు భావిస్తారు కాబట్టి ఈ మంచి మార్కెట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పటికి ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. నల్లకోడి గుడ్లను ఇంక్యుబేటర్ల ద్వారా పొదిగిస్తున్నాడు. ఇంక్యుబేటర్ కొనుగోలుకు 2 లక్షల రూపాయలు వెచ్చించాడు. కోడి గుడ్డును 40 రూపాయలకు, పిల్లను 80 రూపాయలకు తన ఫామ్ దగ్గరే విక్రయిస్తున్నాడు. ఒక్కో కోడికి గాను 250 రూపాయలు ఖర్చు పెడితే 5 నెలల్లో 700 రూపాయల వరకు వస్తున్నాయి అని రైతు వివరిస్తున్నాడు. మొత్తానికి నాటుకోళ్ల పెంపకం కన్నా నల్లకోడి పెంపకంలో అధిక లాభాలు పొందవచ్చు అని అంటున్నాడు రైతు కమలాకర్ రెడ్డి.